ఇవాళ మన రాష్ట్రంలో అతడు ఆ పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్రలో నేను మా నాన్నకన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను, మీకు ఇంకా ఎంతో మేలు చేస్తాను అని చెప్పి అంటుందో ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు, ఇచ్చారు. ఇస్తే అతడు చాలా పొరపాట్లు చేశాడు. అసలు ఒక అరాచకం, అసలు రూల్ ఆఫ్ లా అనేది లేదు. అడ్డగోలుగా కబ్జా చేయటం, కొట్టటాలు, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, ఇదంతా జరిగింది. జరగడానికి ముందే నేను అంతకుముందే ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని అన్నాడు. మేము అట్లాగే బొలిశెట్టి సత్య గారు అని చెప్పి ఇప్పుడు జనసేనలో ఉన్నాడు. అట్లాగే అన్మోల్ గాంధీ అని లింగాయపాలెం ఎత్తున అమరావతి ఏరియాలో, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, అట్లాగే మేధా పట్కర్ గారు, రాజేంద్ర సింగ్ గారు అని చెప్పి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన, వాళ్ళు కూడా వచ్చి బెడలో అమరావతిలో మీటింగ్ పెట్టాం. జరీబు పొలాలు వదిలేయండి, కృష్ణానది పక్కమట 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎడల్పున ఆ పైన వైకుంఠపురం దగ్గర నుంచి బ్యారేజీ దాకా కూడా అది చాలా సారవంతమైన నేల. కృష్ణా కరకట్ట వేయకముందు, ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం జరగకముందు కృష్ణానది ప్రవహించి ఒండ్రు ఇసుక అట్ట పొరలుగా ఫార్మ్ అయినటువంటివి స్పేస్. తుళ్ళూరు నుంచి మీరు ఉండవల్లి పెరుమాకి వెళ్తా అంటే రైట్ సైడ్ దక్షిణ పక్కన ఉన్నటువంటి భూముల్లో బోరేసిన నీళ్లు పడవు. మళ్ళీ యువతల పక్కన 15-20 అడుగుల్లో చాలా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్. అర్థమైందా? ఓకే. అది ఎంత వాటర్ లభించిందంటే 10 లక్షల జనాభాకి డ్రింకింగ్ వాటర్ సరిపోతుంది. ఢిల్లీ నగరానికి యమునా ఫ్లడ్ ప్లైన్స్, యమునా నది పక్కమటా ఉన్నటువంటి మెటల్లోంచి, భూమిలోంచి బోర్లేసి అవన్నీ జాయిన్ చేసి ఢిల్లీ సిటీకి వాటర్ సప్లై జరుగుతూ ఉంటుంది. సిమిలర్గా అమరావతి రాజధానిలో 10 లక్షల జనాభాకు కూడా భవిష్యత్తులో ఇవ్వగలిగిన అవకాశం ఉంది. 3 పంటలు పండుతాయి, 364 రోజులు కలకల్లాడుతా పచ్చగా దాదాపు 70-80 రకాల పంటలు పండే భూములు. వాటిని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. అవతల తుళ్ళూరు నుంచి ఉండవల్లి రోడ్డుకి అవతల పక్కన 15,000 ఎకరాలు తీసుకొని సరిపోతుంది. చండీగఢ్ రాజధాని ఎంత ఏరియాలో ఉంది? 12,000 ఎకరాల్లో ఉంది. అసలు రాజధానికి అవసరమైంది ఎంత? 2,700 ఎకరాలు. ఇప్పుడు కూడా అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ ఏరియా వచ్చేటప్పటికి 2,700 ఎకరాలే. 15,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధి అవ్వడానికి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వస్తానికి అన్నిటికీ అవకాశంగా ఉంటుంది అని చెప్పినా వినిపించుకోకుండా అతను రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కృష్ణానది అభిముఖ అభివృద్ధి జరగాలి, దాంట్లో బాగా రేట్లు ఎక్కువగా ఉంటాయి అనేది ఆ యాంగిల్లో ఆలోచించాడు. సరే తీసుకున్నాడు, 33,000 ఎకరాలు తీసుకున్నాడు. రైతులేమో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ మనకి హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుకుంటానికి అవకాశం ఉంది. ఇక్కడ నడుపుకుంటా అక్కడ బిల్డింగులు కడితే సరిపోయేది. అట్టా కాకుండా అప్పట్లో ఆ ఓటుకు నోటు కేసు ఒకటి జరిగింది. మరి ఏమనుకున్నాడో ఏమో, అప్పటికప్పుడు ఇమీడియట్గా బయలుదేరి బస్సులో వచ్చేసి బస్సులో కూర్చొని మన భారత్తో నుంచే మనం పరిపాలించుకోవాలి, ఎక్కడో ఉండి పరిపాలన అంటే గుడ్డు కూర్చో అన్నాడు. సరే అన్నాడు, బాగానే ఉంది. ఏమన్నా డెవలప్ చేయడానికి ప్లాన్ తయారు చేయమన్నాడు. వాళ్ళు ప్లాన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన చోట కట్టకుండా, ఆ ఇచ్చిన చోట పర్మనెంట్ బిల్డింగులు కట్టకుండా వేరే చోట టెంపరీ బిల్డింగ్లని కట్టుకొచ్చాడు. పర్మనెంట్ కడితే అసలు గొడవ ఉండేది కాదు, మార్చి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేసేవాడు కాదేమో అప్పుడు. టెంపరీ బిల్డింగ్ అని కట్టాడు. ఆ కడతంలో కూడా దాదాపు సెక్రటేరియట్ 100 అడుగుల లోతులోంచి పైల్ ఫౌండేషన్స్ వేసి G+7 ఫ్లోర్స్ తగిన డిజైన్ అది. G+7 అంతస్తులు. ఇప్పుడు కట్టింది G+1 అంతస్తు మాత్రమే. అట్లాగే అసెంబ్లీ కౌన్సిల్ కట్టారు. జరిగినాయి అందులోనే మీటింగులు చూశారు కదా. వెల్ ఫర్నిష్డ్, వెల్ ఎక్విప్డ్. అట్లాగే హైకోర్టు కట్టారు. హైకోర్టు ఇప్పటికి 7 ఏళ్ళ నుంచి పనిచేస్తూ వచ్చింది.
అవును 33 కోర్ట్ హాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా కొద్దిగా రూములు తగ్గినాయి అనుకుంటే పక్కమటే ఇంకో బిల్డింగ్ కట్టవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ 47 అంతస్తులతో ఒక బిల్డింగు, ఈయన 48వ అంతస్తులో ఈయన ఆఫీసు, 40 అంతస్తులు ఒక 4 బిల్డింగులు, మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ కౌన్సిల్ మళ్ళీ ఐకానిక్ బిల్డింగు. ఒకవైపున కర్నూలులో హైకోర్టు బెంచీ పెడతామని చెప్పి నిర్ణయం ప్రకటించి కూడా అక్కడ బెంచీ కడటానికి కావాల్సిన హైకోర్టు పెడతానికి కావాల్సిన బిల్డింగ్ కట్టకుండా ఇక్కడ మళ్ళీ ఐకానిక్ హైకోర్టు అని 1000 కోట్లతో కట్టాలని చెప్పి దుబారా అంటారా ఇదంతా? ఎస్. ఒకవేళ నువ్వు చేయాలని అనుకున్నా ఇప్పుడు గవర్నమెంట్ అన్న తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి ఎట్లాగో గవర్నమెంట్ కూడా అంతే. మనకు ఉన్నటువంటి డబ్బు మనకు అందుబాటులో ఉంది. దీన్ని మనం 3-4 పనులు ఉంటాయి చేయాల్సినవి. వాటిల్లో ఏది ముందు చేద్దాం, ఏది తర్వాత చేద్దాం, ఏది లాస్ట్లో చేద్దాం అనేది ఒక అంచనా వేసుకోవాలి కదా. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయాలి. అట్లా చూసినప్పుడు ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేది ఏంటి, ఏ ప్రాంతంలో మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖర్చు పెట్టాలి అనేది ఉండాలి కదా. అవి లేకుండా ఇప్పుడు అవసరం లేని ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత బహుశా అవసరం కావచ్చు మెట్రో రైలు. ఇవాళ ఎందుకు? ఇవాళ డిపిఆర్లు తయారు చేయటం, టెండర్లు పిలవటం. అదే మీకు అట్లాగే 2009లో కృష్ణానదికి భారీ వరద వచ్చిందండి. శ్రీశైలం డ్యామ్ ఆ రోజుల్లో కేఎల్ రావు గారు వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా కట్టించినటువంటి పర్యవసానంగా దాని యొక్క డిజైన్డ్ కెపాసిటీ కన్నా ఎక్కువ నీరు వచ్చినప్పటికీ కూడా వరద తట్టుకుని నిలబడింది. కానీ ఆ దిగువన ఎప్రాన్ దగ్గర చాలా పెద్ద గొయ్యి పడింది. దాదాపు 135 అడుగుల లోతు, 200 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు. ఇది 2009, ఇప్పుడు 2025, 16 ఏళ్ళు అవుతా అంటే వాటికి పూర్తి దాన్ని పొడవాలనే ప్రయత్నం చేయటిల్లా. ప్రమాదం కదా, చాలా ప్రమాదం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోగడా హెచ్చరికలు చేశారు. ఇప్పుడు మళ్ళీ సిడబ్ల్యూసి వాళ్ళు ఏంటి మీరు నిద్రపోతున్నారేంటి, రేపు వచ్చే వర్షాకాలం లోపల దాన్ని కంపల్సరిగా మీరు పొడవాలి, లేకపోతే డ్యాముకు ప్రమాదం అని చెప్తా ఉంటే ఇప్పుడు కూడా చలనం లేదు. అవసరం లేని వాటన్నిటికీ డిపిఆర్లు పిలవటం, టెండర్లు పిలవటం. మీరేం సార్ 33,000 ఎకరాలు తీసుకోవడం సరైంది కాదు అంటున్నారా ఇప్పటికి కూడా? అవును, 33,000 ఎకరాలు తీసుకుంటే దాంట్లో 10,000 ఎకరాలు మనకి క్వాలిటీ డెవలప్డ్ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది. ఆ 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ నమ్మితే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు డబ్బులు వస్తాయి. అవి స్టేట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది బాబు గారికి చెప్తున్న మాట కదా. వైబిలిటీ కాదా అది? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఒక మంచి పరిపాలన ఇస్తానిక, వ్యాపారం చేయటానికా? సంపద సృష్టించొద్దా? సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించట్లా, ఉన్నదాన్ని అమ్ముతానంటున్నావు. ఆ అమ్మటం రైతు చేసుకోగలడుగా. మీరు చేసేది ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే త్వరగా సాగునీరు లభించి వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకు ఎక్కువ రోజుల పనిదినాలు లభించుతాయి. అక్కడ రాయలసీమలో మంచినీళ్ళ కరువుతో బాధపడే పరిస్థితులు ఉండవు. నేను హిందూపురం వెళ్ళొచ్చా. 1983లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవాళ వరకు హిందూపురం నియోజకవర్గం, అట్లాగే కుప్పంలో చంద్రబాబు నియోజకవర్గం, 2 చోట్ల తెలుగుదేశం తప్ప రెండో పార్టీకి అసలు అవకాశం ఇవ్వాల. కుప్పం సంగతి నాకు తెలియదు, కానీ హిందూపురంలో పరిస్థితి మాత్రం ఘోరం. త్రాగటానికి మంచి నీళ్లు కొనుక్కుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నదులు జీవనదులు కాదు. ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడే రోజులు తగ్గిపోయి నదులు ఒట్టిపోయినాయి. వాటిని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉంది. హంద్రినీవా,
పోలవరం ఎట్టాగో రాయలసీమగా అందరినీ అంత ఇంపార్టెంట్. పర్టికులర్గా అనంతపురం జిల్లా. దాన్ని వెడల్పు చేయాలి. వెడల్పు చేయకుండా లైనింగ్ చేద్దామని ప్రపోజల్స్ పెడతారు. అదే మొత్తం అది ప్లాస్టింగ్ లాగా వేసేస్తామని చెప్తున్నారంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు రైతులు. దానిపైన రైతులు వెడల్పు చేయండి బాబో, వెడల్పు చేయకుండా లైనింగ్ చేస్తే మాకు ఇంకా నష్టపోతాం అని చెప్పి అంటున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా లేకుండా పోద్ది మాకు వినాలి కదా. అట్లాగే గాలేని నగరి రామారావు గారి టైంలో మొదలైంది. ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 ఆపేశారు. ఫేజ్ 2 కూడా ముందుకు తీసుకెళ్ళాలి కదా. వెలుగొండ ప్రాజెక్టు అతనేమో అవ్వకుండానే శాంతం ప్రారంభించేశాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా టన్నెల్స్ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్టగా నల్లమల సాగర్లో రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సింది ఉంది. అక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో హైయెస్ట్ రైన్ఫాల్ 1200 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. వంశధార, నాగావళి, మహేందర్ తని, బహుదా ఎన్ని నదులు ఉన్నాయో అక్కడ జీవనదులు. సంవత్సరం పొడుగుతో నీళ్లు చాలా నెలల పాటు ఉంటాయి. ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టేసేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ ప్రాంతంలో ఇరిగేషన్ ఎంత అభివృద్ధి అవుతుంది, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. అది జరగకే కదా అక్కడి నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాడు కూడా బెదవాడ, ఉయ్యూరు, గుంటూరు వచ్చి తట్టా బొట్టా మోస్తూ ఉండే కర్మ, కాంక్రీట్లో పనిచేస్తూ ఉండే డిప్పలు మోసే పనులు.